ఈ దాదాపు 3 సార్లు మమత గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. గతంలో ఏదైతే కమ్యూనిస్టుల కోటను కూల్చి అధికారంలోకి వచ్చిన మమతకు 15 ఏళ్ల తర్వాత బీజేపీ అడ్డుకట్ట వేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టీఎంసీ చేసిన దాడులు కావచ్చు, టీఎంసీ పాలన కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా బీజేపీ నిరంతరం పోరాడింది. ఏదైతే మమత శిష్యుడిగా ఉన్న సువేందును బీజేపీలో తీసుకొని వచ్చారు, బీజేపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మోడీ, అమిత్ షా వర్సెస్ దీదీగా ఎన్నికల పోరాటం జరిగింది. అయితే ఈ ఎన్నికల సంగ్రామంలో ఇప్పటికి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ముందంజలో ఉంది. మరోపక్క కేరళలో వెళ్తే మనకు స్పష్టంగా కమ్యూనిస్టులు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎల్డీఎఫ్ కూటమికి ఓటమి ఎదురవుతుందని మనకు స్పష్టంగా సాధారణ మెజార్టీ మార్క్ కూడా ఇప్పటికే యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమి దాటింది. ఏదైతే సుదీర్ఘకాలం దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ విజయన్ అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది 2016లో కేవలం 5 సీట్లతో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావడానికి 10 ఏళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటు పుదుచ్చేరి వైపు వెళ్ళినప్పుడు మనకు అక్కడ స్పష్టంగా ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్క్ సాధిస్తుంది. మరోవైపు అస్సాం వెళ్ళినప్పుడు అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో లీడ్ లో కొనసాగుతుంది. కాంగ్రెస్ కూటమి కట్టినప్పటికీ కూడా అది కాంగ్రెస్ కూటమి చివరి వరకు దోబూచులాడుకుంటూ చివరిలో ఎన్నికలకు ముందు కూటమి కట్టారు. అయితే ఒక్క ఇయర్ ముందు గాని కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టింటే ఏదైతే అస్సాంలో రాజకీయ పరిణామాలు మారేవి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన హిమంత బిశ్వ శర్మ 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 3వసారి ముచ్చటగా అధికారంలోకి బీజేపీ రాబోతుంది. తమిళనాడు వ్యవహారం చూసినప్పుడు మనకు తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది విజయ్ హవా కనిపిస్తుంది. దాదాపు 106 స్థానాల్లో విజయ్ ఆధిక్యంలో కనబడుతున్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు ఇటు బెంగాల్లో బీజేపీ, అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి, తమిళనాడులో విజయ్, కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతుందని ఇప్పటికి అందుతున్న మనకు అంచనాలు చెప్తున్నాయి. అయితే ఇవి చూడాలి. ఇవి 3 లేదా 4 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 17-18 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఫలితాలే కంటిన్యూ అవుతాయని చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడ తమిళనాడులో సర్ప్రైజింగ్ ఏంటంటే విజయ్ పార్టీ దూసుకెళ్తుంది. 2వ స్థానంలో కూడా ఏఐడిఎంకే స్థానాలు పెరుగుతూ వస్తున్నాయి. క్రమేపీ ఏఐడిఎంకే కూడా పుంజుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికీ 118 స్థానాలు, ఏదైతే తమిళనాడులో 118 స్థానాలు మ్యాజిక్ ఫిగరు. అయితే 106 స్థానాల వద్ద విజయ్ ఉన్నారు. దాదాపు 71 స్థానాల వద్ద ఏఐడిఎంకే ఉంది. 3వ స్థానంలో అధికార డిఎంకే ఉంది. డిఎంకే వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు సీఎం స్టాలిన్ తో సహా 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇది ఒక మార్పు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఏఐడిఎంకే తర్వాత ఏదైతే విజయ్ నేరుగా ప్రకటన కూడా ఇచ్చారు. మనం చూసాము, తాను ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటానంటూ విజయ్ ప్రకటన కూడా మనం చూసాము. అయితే ఖచ్చితంగా విజయ్ గెలవబోతున్నారంటూ ఒక టీవీకే కార్యాలయాల వద్ద భారీ సంబరాలు చేస్తున్నారు. ఇటు అన్నా డిఎంకే కార్యాలయం మొత్తం బోసిపోయింది. ఏదైతే విజయోత్సవాలు రద్దు చేసుకున్నారు, అక్కడ ఉన్న టెంట్లతో సహా డిఎంకే కార్యకర్తలు ఇప్పటికే పీకేయడం జరిగింది. ఏడిఎంకే 2వ స్థానంలో కొనసాగుతుంది, డిఎంకే 3వ స్థానంలో కొనసాగుతుంది. విజయ్ 106 స్థానాల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఏఐడిఎంకే 74 స్థానాల్లోనూ, డిఎంకే 50 స్థానాల్లో 3వ స్థానంలో ఉంది. ఇది సైలెంట్ వ్యతిరేకత. ఎందుకంటే బయటికి రాకోకుండానే తన వ్యతిరేకతను చూపాడని మనం స్పష్టంగా చెప్పొచ్చు. బెంగాల్లో కూడా క్లియర్ గా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. గత 15 ఏళ్లుగా మమత అధికారంలో ఉన్నారు. మమత అధికారాన్ని అధికార పీఠాన్ని దించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యారు అనే విధంగా స్పష్టంగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే బెంగాల్లో గత 15 ఏళ్లుగా 2011లో అధికారంలోకి వచ్చిన మమత 2026 ఎన్నికల్లో ఓటమి వైపు దిశగా ప్రయాణం చేస్తుంది. దాదాపు బీజేపీ ఇప్పటికే 140 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోపక్క
కేరళ వరకు కమ్యూనిస్టులు స్పష్టమైన మెజార్టీ మార్కు దిశగా వెళ్తున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఇటు అస్సాంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది. తమిళనాడు ఎన్నికలను మనం మరోసారి గమనిస్తే టీవీకే 106 స్థానాల్లోనూ, ఏఐఏడీఎంకే క్రమేపీ తన స్థానాలు పెంచుకున్న పరిస్థితి కనపడుతుంది. 74 స్థానాల్లో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఊహకందని ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసోంలో యాజ్ యూజువల్గా వచ్చింది, కేరళలో కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అదేవిధంగా వచ్చినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్, ఇటు తమిళనాడు మాత్రమే కొంచెం అనుకున్నటువంటి ఈక్వేషన్స్ని అయితే దాటినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది. ఇక కేరళ సంగతి చూస్తే అక్కడ యూడీఎఫ్ 88 స్థానాలు, ఎల్డీఎఫ్ 49 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 3 స్థానాలలో లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కేరళలో పనిచేసినటువంటి కీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఒక చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అక్కడ గ్రౌండ్ వర్క్ బాగా చేసిందని అంటున్నారు, లేకపోతే విజయన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్తూ ఉన్నారు. విజయన్ దీన్ని ముందే గ్రహించి తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో సీఎం అనేటువంటి దాన్ని తొలగించి ఆయన పెట్టుకున్నటువంటి పాలిట్ బ్యూరో మెంబర్ అని విజయన్ ఎప్పుడైతే పెట్టుకున్నారో, అంటే నిన్న జరిగినటువంటి పరిణామం అది. సో ఇమ్మీడియట్గా కూడా అందరికీ ఒక అంచనాకు వచ్చేశారు. అక్కడ విజయన్ ఓటమి ఖాయం, అక్కడ యూడీఎఫ్ గెలవబోతోంది అని విజయనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా అయితే మనం కేరళానికి సంబంధించి అయితే చూస్తూ ఉన్నాం. అక్కడ 88 స్థానాలతో యూడీఎఫ్ లీడ్లో ఉంది, ఎల్డీఎఫ్ 49, భారతీయ జనతా పార్టీ 9, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకరిద్దరు ఇచ్చినటువంటి అంచనాలు సర్వేలు తప్ప మిగతా అన్నిటినీ కూడా తలకిందులు చేస్తూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనమైతే చూస్తున్నాం. టీఎంసీకి 122, భారతీయ జనతా పార్టీ 145 స్థానాల్లో లీడ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఇక తమిళనాడు మనం చూస్తే 50 స్థానాల్లో డిఎంకే, అలాగే ఏఐఏడిఎంకే 74 స్థానాలు, టీవీకే విజయ్ పెట్టినటువంటి పార్టీకి సంబంధించి 106 స్థానాలు. ఇక్కడ అందరి అంచనాల్ని విజయ్ తలకిందులు చేశాడని చెప్పాలి. ఎవరి నోట విన్నా, ఎవరి మాట విన్నా అక్కడ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అన్నటువంటి పరిస్థితి. ఏఐఏడిఎంకే ఈసారి చాలా బలహీనంగా ఉంది, గెలవటం చాలా కష్టం అన్నటువంటి పార్టీ కూడా డిఎంకే కన్నా బెటర్ పొజిషన్లో ఉంది. ఇక తక్కువ స్థానాలకే పరిమితం అవుతాడు విజయ్ ప్రభావం అంతగా తమిళనాడు ఉండదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనేటువంటి కోణంలోనే చూస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని విజయ్